జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 5K రన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై 5K రన్లో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి పోచమ్మ గుడి వరకు ఈ 5K రన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యాచరణ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 10 శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి, హిందీ సెంటర్ నుంచి మళ్ళీ ఈ యొక్క టౌన్లో రన్వే భాగంలో ఈరోజు వాకింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వంల ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి 10 డిపార్ట్మెంట్లతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లతో గ్రామాల మౌలిక సదుపాయాలతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అదేవిధంగా డ్రైనేజ్ క్లీనింగ్తో పాటు పంట కాలువలు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం, డాక్రా మహిళా సంఘాలకు కూడా ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేసి హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం, అదేవిధంగా చదువుకునేటువంటి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్, గురుకులాల పిల్లలకు కూడా టెస్టులు నిర్వహించి 14-15 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి రాబోయేటువంటి రోజుల్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా నివారణ చేపట్టే కొరకు వ్యాక్సినేషన్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాము 99 రోజులు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నూతనంగా వెనుకోబడినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో ఈరోజు వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామంలో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా మన ఇంటి పరిశుభ్రత క్లీన్ చేసుకొని, అదేవిధంగా మన వార్డును కూడా పరిశుభ్రతగా ఉంచుకొని, మున్సిపాలిటీని పరిశుభ్రతగా, గ్రామాన్ని పరిశుభ్రతగా ఉంచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా నివారించుకునే కొరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాండని తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం ఇప్పుడే 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈరోజు మనం ఒక వాక్ ద్వారా ఒక అవగాహన కార్యక్రమం తయారు చేసాం. సో మేజర్గా మనం పారిశుద్ధ్యం, గ్రీనరీ, ప్లాంటేషన్ అండ్ మన మున్సిపాలిటీస్లో ఈ యాక్టివిటీ, సిమిలర్లీ ఫైల్ క్లియరెన్స్ యాక్టివిటీస్ మున్సిపాలిటీ పంచాయతీ రాజ్లో మనం పంచాయత్స్లో మనం చేస్తున్నాం. సిమిలర్గా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మన అన్ని శాఖ ద్వారా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మనం అన్ని ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్ పెట్టి మనం చేస్తున్నాం. అండ్ డైలీ ఈవినింగ్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్కి రివ్యూ చేసిందే నెక్స్ట్ డే మనం సేమ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. ఇది విజయవంతంగా చేయాలి. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సిమిలర్లీ ఇది ఒక మూవ్మెంట్ లాగా అందరు పబ్లిక్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.